టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్లో ఒకరు అనిల్ రావిపూడి. వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ను నిర్మించుకున్నాడు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించే ఆయన దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి దాదాపు ప్రతి సినిమా విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేశారు. తాజాగా బాక్సాఫీస్ వద్ద కాదు, బుల్లితెరపై కూడా అనిల్ రావిపూడి నయా రికార్డును క్రియేట్ చేశారు. ఇంతకీ ఆ రికార్డు ఏంటి అనేది చూద్దాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమాల టెలివిజన్ టీఆర్పీ రేటింగ్స్ వైరల్ అవుతున్నాయి. ఆ టీఆర్పీ రేటింగ్స్ చూస్తే ఆయన సినిమాలు కేవలం థియేటర్లలో మాత్రమే కాకుండా బుల్లితెరపైన ఆదరణ అందుకుంటున్నాయని అర్థమవుతుంది. ముఖ్యంగా అనిల్ రావిపూడి సినిమాలన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్లే. అందుకే థియేటర్లలో హిట్ అయిన తర్వాత టీవీలో ప్రసారమైనప్పుడు కూడా ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షిస్తుంటారు. ఇలా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా టెలివిజన్ ప్రీమియర్లలో కూడా భారీ టీఆర్పీ రేటింగ్స్ సాధించడం ఆయన సినిమాల ప్రత్యేకత. టీఆర్పీ వివరాల ప్రకారం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాల్లో సరిలేరు నీకెవ్వరు సినిమా అత్యధికంగా 24.2 టీఆర్పీ రేటింగ్ను సాధించింది. అదేవిధంగా F2 18.6 టీఆర్పీ, మాస్ మహారాజా రాజా ది గ్రేట్ మూవీ 18.4 టీఆర్పీని సాధించింది. ఇక గతేడాది సంక్రాంతి బరిలో నిలిచిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం కూడా భారీ టీఆర్పీని సొంతం చేసుకుంది. ఈ మూవీ 18.3 టీఆర్పీ రేటింగ్ని సాధించింది. అలాగే పటాసు, సుప్రీం, F3, భగవంత్ కేసరి వంటి సినిమాలు కూడా మంచి టీఆర్పీ రేటింగ్స్ను సాధించాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సినిమా మనశంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నయా రికార్డులను క్రియేట్ చేసింది. దాదాపు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత టెలివిజన్లో ప్రసారమైంది. ఇక బుల్లితెరపై మంచి రికార్డును నమోదు చేసింది. జీ తెలుగులో ప్రసారమైన ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్స్లో 14.2 టీఆర్పీని సాధించింది. అనిల్ రావిపూడి సినిమాల విజయానికి ప్రధాన కారణం ఆయన కథనం. ఆయన కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ను చాలా బాగా అట్రాక్ట్ చేస్తాయి. ప్రేక్షకులందరికీ దగ్గరయ్యే సింపుల్ కథలు, ఫన్నీ సీన్స్, ఎమోషనల్ టచ్ ఇవ్వడం వల్ల ఆయన సినిమాలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. అందుకే ఆయన చిత్రాలు థియేటర్లో చూసినా, టీవీలో చూసినా ఒకే రకమైన వినోదాన్ని అందిస్తాయని ప్రేక్షకులు భావిస్తారు. అనిల్ రావిపూడి సినిమాలు కేవలం థియేటర్, ఓటీటీ, టెలివిజన్ 3 ప్లాట్ఫామ్లలోనూ గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి తదుపరి ప్రాజెక్టుపై కూడా ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్లతో మల్టీ స్టారర్ మూవీని తెరకెక్కించాలని భావిస్తున్నారు. ఈ సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.